నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, భగవంతుడికి హారతిస్తూ ఉంటాం అంటే మనం ఏం చేసినా కూడా దాని వెనకాల ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. అలా ఉంటేనే మనం ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం. ఏంటి అసలు హారతి ఇవ్వటానికి వెనకాల ఆంతర్యం ఏంటి? ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కళ్ళకద్దుకుంటూ ఉంటాం. తప్పకుండా ఏంటి దాని గురించి? భగవద్ ఆరాధన చేసేటప్పుడు ప్రతి మనిషి కూడా కొన్ని ప్రత్యేకమైన విధానాలను గమనిస్తే భగవంతుడిలో ఉండేటువంటి మార్పు మనం చూడగలుగుతామమ్మా. భగవంతుడిలో మార్పు అంటే మన ఇంట్లో చిత్రపటమైనా సరే, ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి మనం అర్చన చేస్తాం. అర్చన చేయడానికి ముందు అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఆ చిత్రపటాన్ని జాగ్రత్తగా చూడండి. ఆయన హారతి ఇచ్చేటప్పుడు చూసినప్పుడు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఆ ముఖంలో ముఖ కవలిక కనిపిస్తూ ఉంటాయి. దానికోసమే మనం హారతిస్తాం. ఎందువల్లనంటే భగవంతుడి యొక్క వెలుతురు కొన్ని కోట్ల సూర్యకాంతి. ఖచ్చితంగా భగవంతుడి రూపాన్ని మనం అలా చూసామా, అదే చివరి క్షణం అవుతుంది. మనకు చివరి క్షణంలో భగవద్ దర్శనం కలుగుతుంది. ఒకటి ప్రాణమైనా పోవచ్చు, కళ్ళైనా పోవచ్చు, అంత విద్యుత్ కాంతి. అది మనం చేయలేము. కానీ భగవంతుని మనం దర్శించుకోవాలి అనేటువంటి విషయంలో ఇంట్లో చేసేటువంటి ఆరాధన, దేవాలయంలో ఆరాధన. దేవాలయంలో చూడండి, ఇప్పుడు ఇటువైపు ఏమో కానీ తమిళనాడు వైపు అటువైపు వెళ్తే గర్భాలయాలు ఎక్కడా కూడా ట్యూబ్ లైట్లు కానీ ఏమి ఉండవు, కరెంటు బల్బులు ఉండవు, దీపాలు ఉంటాయి కేవలం. ఆ దీపకలికల మీద స్వామివారు మనం చూస్తాం. ఆ హారతి ఇచ్చినప్పుడు చూడండి, మొత్తం సువర్ణ తేజోమయ మూర్తి అవుతాడు ఆయన. సువర్ణ కాంతితో మొత్తం కూడా స్వామివారు అవుతూ ఉంటారు. కొంతమందికి కొన్ని రకాలుగా పసుపచ్చగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైతే భగవంతుడి దగ్గర ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక మనకు తీరుతుంది అన్నప్పుడు మనం హారతి ఇచ్చినప్పుడు మొత్తం సువర్ణ కాంతితో అది నిండి ఉంటుంది. అలానే ఇళ్లలో చేసేటప్పుడు చిన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకే సద్యోజాతి విధానంగాను, శ్రీ సూక్త విధానంగాను, ఇంకో ఏదో లలితా సహస్రనామనాథో ఏదో కొన్ని అర్చనలు చేస్తాము. ఇంట్లో నిత్య ఆరాధన చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఇంట్లో చూడమనండి. ఖచ్చితంగా ఆరాధన చేసేటువంటి ముందు అమ్మవారు ఎలా ఉంటుంది, ఆరాధన చేసిన తర్వాత స్వామి ఎలా ఉంటాడు అనేటువంటిది. హిరణ్య పాత్రం మధో పూర్ణం దదాతి మధప్యోసానీతి అనేటువంటి మంత్రాలతో హారతిస్తున్నప్పుడు ఆ దేదీప్యమానమైనటువంటి రూపం, ప్రకాశవంతమైన తేజస్సు మనకు వస్తుంది. మాది భగవంతుడి దగ్గర నుంచి. హారతి ఎందుకు ఇవ్వాలంటే ప్రత్యక్షంగా మనం భగవంతుని చూడలేం కాబట్టి ఆ ఒక్క తేజోమూర్తిని అగ్ని రూపంలో ఆరాధన మొత్తం చేసిన తర్వాత, మీరున్నారు కదా, రేపు మీ ఇంట్లో ఒక ప్రయత్నం చేయండి. ఇంట్లో మామూలుగా ఫోటో ఉంటుంది, దీపారాధన చేసి మనస్సులో ఏమీ కోరుకోవద్దు. భగవంతుడు ఒక్క 2 నిమిషాలు నమస్కారం పెట్టి, నాకు ప్రత్యేక మంత్రాలతో పూజ చేయటం తెలియదు, పూజ చేయటం రాదు, కానీ నిన్ను అర్చించుకోవాలి అనేటువంటిది మనస్సు అయితే నాకుంది. నా మనస్సుతో నిన్ను అర్చిస్తున్నా తండ్రి. ఏ రకంగా నువ్వు తీసుకుంటావో తీసుకో, నేను మాత్రం మనస్ఫూర్తిగా నాకున్నటువంటి, నాకు తెలిసిన దాంట్లో నమశివాయ, శ్రీమాత్రే నమః అనే నామాలతో నేను అర్చిస్తున్నాను. నమస్కారం చేసుకొని దూపం దీపం ఇచ్చేసేసి ఆ హారతి ఇవ్వండి. జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి చూడండి. మీరు పూజ చేయడానికి ముందున్నటువంటి చిత్ర ఫోటో, అమ్మవారి ముఖ, స్వామివారి ముఖ కవలికలు, పూజ అయిన తర్వాత హారతి ఇస్తున్నప్పుడు ముఖ కవలికలు చాలా తేడా ఉంటాయి. ఆ హారతి ఇస్తున్నప్పుడు ఆ ఒక్క భగవంతుడి యొక్క తేజో రూపమైన భగవంతుడు అగ్నితత్వంలోకి వచ్చేస్తాడు. ఆయన ఆ ఇచ్చినప్పుడు మన వైపు తిప్పుతారు కదా, మనం ఇటు అనేస్తాం. అగ్నిహోత్రుడైనటువంటి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి మనం. సాక్షాత్తు మనకు అగ్ని అంటే ప్రతిదానికి మూలం అగ్ని. మనం భగవంతుడికి ఏదైనా హోమం చేయాలంటే అగ్ని ద్వారానే హోమం చేయాలి. ఏదన్నా ఏది సమర్పించాలన్నా భగవంతుడికి అగ్నిహోత్రం ద్వారానే సమర్పించాలి. అలానే మనకు శబరిమల జ్యోతి, అరుణాచలం జ్యోతి, ఎక్కడి నుంచో అది కనిపిస్తుంటుంది. జ్యోతి స్వరూపుడే భగవంతుడు. అంటే భగవంతుడు మనకు దర్శనం ఇచ్చేటువంటిది జ్యోతి స్వరూపంలో. కాబట్టి ఆ హారతి ఇచ్చినప్పుడు ఇటు అనేసుకోవటం, అయ్యప్ప మాళ్ళు ఉంటాయి, ఇటు తిప్పేసుకోవడం చేసుకుంటాం. ఇవన్నీ కాదమ్మా. అసలు
ఆ హారతి మనం వెలిగించినప్పుడు ఆ హారతిలో మనం ఏ దేవత అర్చన అయితే అనుకున్నామో, ఏ దేవత కోసం మనం ఆరాధన చేసామో ఆ దేవతను అందులో చూసుకొని మనకు ప్రత్యక్షంగా 2 కళ్ళకి భగవంతుడు కనిపిస్తుండే అగ్ని రూపంలో అని చెప్పి వారికి ఇలా చక్కగా తల వంచి నమస్కారం చేసుకుంటే చిటికిన వేలు ఉంటుంది. ఈ చిటికిన వేలు అగ్నిహోత్రాన్ని సూచిస్తుంది. ఇలా అంటే ఫింగర్స్ ఇట్లా స్ట్రైట్ గా కొంచెం ఉండాలా? ఇది కిందకు వస్తుంది ఇట్లా ఇలా. ఓకే. ఈ చిటికిన వేలు అగ్నిహోత్రానికి సూచిస్తూ అక్కడి నుంచి శక్తిని తీసుకొని బటన్ వేలు ద్వారా భూమధ్యలోకి వెళ్తుందమ్మా. అంటే ఇలా పెట్టాలా? ఇలా నమస్కారం పెట్టుకోవాలి. ఓకే. చాలా మంది ఏమంటారంటే మీరు చెప్పారు మేము చేసాం మాకు వైబ్రేషన్ రాలేదండి అంటారు. ఆ రూపం అనేటువంటిది మనకు ఆ నమస్కారం పెట్టినప్పుడు ఆ చిటికిన వేల నుంచి అది తీసుకొని బటన్ వేల్ ద్వారా ఒక భూమధ్యానికి పంపిస్తుందండి. ఓకే. ఆ భూమధ్యము లలాట స్థానం ఈ 2 అక్కడికి పంపించినప్పుడు మీరు ఒక్కసారి గమనించండి. ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు హారతి చుట్టి కళ్ళగద్దుకోకుండా ఆ అమ్మవారిని తలుచుకొని ఆ రూపం అగ్నిహోత్రంలో చక్కగా నమస్కారం చేసుకోండి. శరీరంలో రోమాలు ఎక్కపరుచుకుంటాయి. కానీ చాలా మంది దేవస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు బయట ఒక దీపం పెట్టడము, దీపాన్ని కళ్ళకద్దుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి 100కి 99% దేవాలయాలన్నీ కూడా వ్యాపార మార్గాలు అయిపోయినాయి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను కూడా. భగవంతుడు భక్తి అనిపోయింది, భగవంతుడు డబ్బు అనేటువంటి వ్యాపార ధోరణిలోకి వచ్చేసేసి ఏది ఎప్పుడు ఎందుకు ఎలా చేయాలో అనేటువంటిది లేకుండా మేము అధికారులు మేము చెప్పినట్టు మీరు చేయండి అనేటువంటి స్థితికి వస్తే వదిలేసుకుంటూ ఉద్యోగం పోతే కుటుంబం పోషణ ఇలా అని చెప్పి చేసే పరిస్థితులు వచ్చినాయి. నాకు వచ్చిన పరిస్థితి అదేనమ్మా. ఆరాధన చేయించాలంటే చొక్కా వేసుకుంటే నేను చేయించను అనేటువంటి స్థితి నేను అన్నాననే మీరు ఇట్లా చేయడానికి కుదరదన్నారు. నువ్వు అక్కరే నీ ఉద్యోగం అక్కర్లో పో అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం నేను రాజీనామా చేసేసా. 2012 జనవరి 16వ తారీఖమ్మా. నాకు ఈ ఉద్యోగమే అక్కర్లేదు, నేను ఆ మంత్రం వచ్చి ఆ విధానాన్ని నేను అనుసరించలేక నీకు దీని గురించి తెలియని వాడివి నువ్వు నా మీద పెత్తనం చెలాయిస్తూ నువ్వు చెప్పింది నేను చేయాలంటే నేను చేయని చెప్పి రిజైన్ చేసేసాను. దాదాపు 13 సంవత్సరాలు ఉద్యోగం రిజైన్ చేసేసాను. ఎందుకంటే 10 మందికి చెప్పవలసిన తత్వం నాది. చెప్పి చేయించగలగాలి, చేయించలేనప్పుడు అక్కడ నేను ఉండకూడదు. సో అవి జరగలేదు అక్కడ. కాబట్టి అన్ని దేవాలయాలు జరుగుతాయి నేను చెప్పను, కొన్ని ఉన్నాయి. మీ ఇంట్లో అయినా సరే ఏదైనా ఒక ఆరాధన చేసినప్పుడు చక్కగా వేద మంత్రాలను ఉచ్చరించేటువంటి బ్రాహ్మణి గారికి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆరాధన చేసినప్పుడు హారతి ఇవ్వగానే మీరు ఆ హారతిని ఇలా చక్కగా నమస్కారం పెట్టుకోండి. రోమాలను ఎక్కువ పెట్టుకుంటాయి అమ్మా. ఓకే. చక్కటి వైబ్రేషన్. ఒక్కసారి కూడా ఇలా అనొద్దా? దాన్ని అద్దుకోవడం కాదు మనం చేయవలసింది. మీరు చెప్పినట్టుగా నమస్కారం చేస్తాం ఓకే, కానీ వెళ్ళిపోతుంది, అది అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది అంతే. ఇప్పుడు ఎట్లా అయితే కనుక అక్షయ తృతీయకి గోల్డ్కి సంబంధం లేదన్నా గొర్రె కషాయవాన్ని నమ్ముతుంది అన్నట్టుగా ఈ గొర్రె మందల్లాగా వీళ్ళందరూ వీళ్ళు కొంటున్నారు కదా, వద్దు అని చెప్పిన వినకుండా అలానే ఇది కూడా. ఏది ధర్మం ఏది అధర్మం, ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. గ్రహించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను ఎట్టి హారతించుకుంటా అంటే మంచిది ఎంతైనా చేసుకో. దేనికి ఇస్తున్నావు అంటే ఊతున్నావా విసురుతున్నావా దాన్ని అంటే ఇట్టిట్ట అంటే 3 సార్లు అద్దాలి కళ్ళకు అని ఎవరు చెప్పారు? అది చెప్తున్నారు కదండి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా వద్దు అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కాదమ్మా. 15 ఏళ్ల క్రితం ఒకసారి పెద్ద ఇంటర్వ్యూలో చెప్పేదే విషయం, పట్టించుకోలేదు. మంచిది, శుభం. ఎందువల్లంటే జనాలకి హారతి అనగానే కళ్ళకి అద్దుకోవాలి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కానీ కళ్ళు మూసుకోవాలి, ఇవి అలవాటు అయిపోయినాయి. ఎందుకు వెళ్తున్నాం దేవుడి దగ్గరికి? ఆయన చూడటం కోసం వెళ్తున్నాం. మనం ఆయన్ని చూస్తే ఆయన మనల్ని చూస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే వీడు దోషేస్తాడు. ఆయన చూసిందే ఉంది. ఇంకా నీ కళ్ళు ఆయనకి కనిపిస్తే నీ లోపల ఉన్నటువంటి దోషం అంటే చెప్తాడమ్మా భగవంతుడు, దోషం తీసేస్తాడు. భగవంతుని కంటి నిండా ఎందుకు చూడాలి అంటారంటే మనం చూసినప్పుడు ఆ మనిషి కళ్ళను అనుసరించి ఆ మనిషి మన మీద ఇష్టంతో వచ్చాడా, భక్తితో వచ్చాడా, భయంతో వచ్చాడా అనే విషయం కళ్ళు చెప్తాయి. మనిషి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా కళ్ళు మాత్రం స్పష్టంగా నిజమే చెప్తాయి. కాబట్టి భగవంతుని తదేకంగా అలా చూస్తే మనము ఆ కళ్ళు చూసి ఆయన స్కాన్ చేసేస్తాడు, వీడు ఎవడు దేనికి వచ్చాడేంటి అని. అక్కడికి వెళ్ళిన కళ్ళు మూసుకుంటారు, వెతుకు వచ్చి ఆయనకి ఏం తెలుస్తుంది? 100 సార్లు వెళ్ళినా అంతే. కాబట్టి ఇది తెలుగు కూడా మనకు అలవాటు పడిపోయాం. చక్కగా నీ ఇంట్లో అయినా ఎక్కడైనా నువ్వు ఆరాధన చేసినప్పుడు అందరూ చేసుకుంటారు, నీకెందుకు నువ్వు నమస్కారం చేసుకో. ఆ వైబ్రేషన్ అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలుకుంటే మొత్తం శరీరం మొత్తం అందుతుందమ్మా. ఒక ఎనర్జీ పవర్, ఎనర్జీ
పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది. అది కదా మనకు కావాల్సింది. అవును అవును. అది కాదని పక్కన పెట్టి చేసి నేను కళ్ళగద్దుకుంటాను, అయ్యప్ప మాలను ఇలా తిప్పుతాను, ఉమ్. ఇవన్నీ కూడా వాడికి పుట్టి వీడికి పుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టింది అన్నట్టుగా తెలియకుండా వచ్చేసాయి. ఎప్పటికైనా ఇటువంటివన్నీ వెళ్ళిపోయి మళ్ళీ పూర్వం నుంచి ఏదైతే జరుగుతుందో అదంతా వస్తే మళ్ళీ కుటుంబాలందరివి మళ్ళీ చల్లగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా. ధన్యవాదాలండి.